హైదరాబాద్ మాదాపూర్ కాన్మేట్ లో హైడ్రా యాక్షన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను తొలగిస్తుండటంతో ఆలయ పూజారులు, భక్తులు, గ్రామస్తులు హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘర్షణ వాతావరణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను తొలగిస్తుండటంతో ఆలయ పూజారులు, అలానే భక్తులు, గ్రామస్తులు, స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇక హైడ్రాపై వారంతా కూడా ఆగ్రహానికి గురైనట్లు కూడా చూస్తున్నాం. ఇక ఇదంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ మాదాపూర్ కాన్మేట్ లో ఈ హైడ్రా యాక్షన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ స్థలంలో నిర్మించిన షాపుల్ని హైడ్రా తొలగిస్తుండటంతో ఆలయ పూజారులు, అక్కడున్న భక్తులు, అలానే గ్రామస్తులు కూడా హైడ్రా అధికారులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా కూడా వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం మనం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం. అయితే ఈ ఘర్షణ కాస్త తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది. అయితే గుడి దగ్గర ఉన్న గుడి ప్లేస్ లో ఉన్న స్థలాన్ని మొత్తం కూడా హైడ్రా కూల్చివేయడంతో అటు గుడి దగ్గర ఉన్న భక్తులు, అలానే పూజారులు, స్థానికులు, గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వారంతా కూడా హైడ్రాతో వాగ్వాదానికి దిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇదంతా మాదాపూర్ కాన్పేట్ లో జరుగుతుంది. హైదరాబాద్ మాదాపూర్ కాన్మేట్ లో హైడ్రా యాక్షన్ తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. అయితే ఆలయ స్థానంలో అక్రమంగా నిర్మించిన షాపులను తొలగిస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఆలయ పూజారులు, భక్తులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారులతో వారు వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఘర్షణ వాతావరణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం చూస్తున్నాం, అక్కడ అక్రమంగా నిర్మించిన షాపులను హైడ్రా కూల్చివేస్తుంది. అయితే ఇదంతా కూడా ఆలయ స్థలం కావడంతో అక్కడున్న పూజారులు, గ్రామస్తులు, స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనై వీరంతా కూడా హైడ్రాపై వాగ్వాదానికి దిగుతున్నారు. ఆలయ స్థలంలో అక్రమంగా నిర్మించిన షాపులను తొలగిస్తుండడంతో అక్కడున్న పూజారులు, భక్తులు, గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అయితే ఇవన్నీ కూడా అక్రమంగా కట్టిన షాపులే అనుకోవచ్చా? చెప్పినట్టుగా ఎఫ్టీఎల్ పరిధిలో అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి కబ్జాకు గురి చేసి ఆ తర్వాత షెడ్లను ఏర్పాటు చేసి అదేవిధంగా అర్ధనారీశ్వరి టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్ వద్ద కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ అన్ని షెడ్లకు సంబంధించి కావచ్చు, నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని చెప్పాలి. కానీ దానికి సంబంధించి హైడ్రా కూల్చివేతలు ఆపాలని చెప్పేసి దానికి సంబంధించి పంతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆందోళన చేపట్టారని చెప్పాలి. అంటే ఇక్కడే మొండికుంట చెరువు ఒకటి ఉంటుంది, దానికి ఆనుకొని ఎఫ్టీఎల్ పరిధిలో వీళ్ళంతా కూడా నిర్మాణం చేయడం, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేయడం అనేది ఇక్కడ జరిగింది. దానికి సంబంధించి హైడ్రా కూల్చివేతలు హైడ్రా అధికారులంతా కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు కూడా షెడ్లు ఏర్పాటు చేసి కబ్జా చేసి ఆ తర్వాత అక్కడే నిర్మాణాలు చేసుకొని నివాసం ఉంటున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఇప్పుడు కూల్చివేతలు అయితే స్టార్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. ఆ కూల్చివేతల్లో భాగంగా కూల్చివేతలు ఆపాలని చెప్పేసి ఆ టెంపుల్కి సంబంధించి ఆపాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ సిబ్బంది కావచ్చు, పంతులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగారని చెప్పాలి. మీరు విజువల్స్ లో గమనిస్తే ఆపాలని చెప్పేసి హైడ్రా అధికారులు చేపడుతున్నటువంటి కూల్చివేతలన్నింటినీ కూడా ఆపాలని చెప్పేసి అయితే ఆందోళనకు దిగారు. ఆందోళనలో భాగంగా ప్రెజెంట్ క్రెయిన్ సహాయంతో అంటే జేసీబీ సహాయంతో ఆ షెడ్లన్నింటినీ కూల్చివేస్తున్నారు కాబట్టి వాటిని కూడా అడ్డుపడడం, దానికి సంబంధించి అడ్డుకోవడం అనేది ఇక్కడ సిబ్బంది అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ టెంపుల్ సిబ్బంది చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మొండికుంట చెరువును ఆనుకొని ఎఫ్టీఎల్ పరిధిలో
ఈ హైడ్రాకి సంబంధించి అంటే గవర్నమెంట్ స్థలంలో వీళ్ళు ఈ షెడ్లు అనేవి నిర్మాణించడం, అదేవిధంగా టెంపుల్కి సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు జరిగాయని చెప్పేసి వాటన్నింటినీ కూడా గుర్తించిన హైడ్రా అధికారులు ప్రజెంట్ చర్యలు చేపట్టారని చెప్పాలి. ఆ చర్యల్లో భాగంగానే నిర్మించిన షెడ్లన్నింటినీ కూడా కూల్చివేశారు. అదేవిధంగా ఆ కూల్చివేసిన తర్వాత ఇక్కడే ఉంటున్నటువంటి నిర్వాసితులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడే నివాసం ఉంటున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మొండికొంట చెరువుకు ఆనుకొని ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపు 5 ఎకరాల పైన ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కావడంతో హైడ్రా కూల్చివేతలు అయితే చేపట్టింది. కూల్చివేతల్లో భాగంగా అన్ని నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈ అర్ధనారీశ్వరి టెంపుల్కి కూడా ఆనుకున్నటువంటి ఈ కట్టడాలన్నీ కూడా ప్రజెంట్ కూల్చివేతకు గురవుతున్నాయని చెప్పాలి. అందులో భాగంగానే జేసీబీ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉంటున్న నివాసితులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రజెంట్ ఆందోళనకైతే దిగుతున్న పరిస్థితి. విజువల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికే చాలా వరకు కూడా ఈ చర్యలు అయితే హైడ్రా కూల్చివేతలు అయితే చేపట్టారు. అయినా కూడా ఈ టెంపుల్కి సంబంధించి ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నాయో కూల్చివేతలు జరుగుతున్న క్రమంలో వాటిని అయితే అడ్డుకోవడం జరిగింది. హైడ్రా అధికారులు అయితే అడ్డుకుంటున్నారు. హైడ్రా అధికారులని అడ్డుకొని ఆపాలని చెప్పేసి కూడా ఆందోళన అయితే చేపడుతున్నారని చెప్పాలి. అయితే ఇక్కడే ఈ ల్యాండ్ అన్నింటిని కూడా అంటే ఈ స్థలాన్ని అన్నింటిని కూడా కబ్జా చేసి ఆ తర్వాత రెంట్కని ఇచ్చి ఆ తర్వాత ఈ ల్యాండ్ని కబ్జా చేసి అమ్ముతున్నారని చెప్పేసి కూడా ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కావడం, ఎఫ్టీఎల్లో పరిధిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ని కబ్జా చేయడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి దానికి సంబంధించి ప్రజెంట్ హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. స్థలాన్ని మొత్తం కూడా స్వాధీనం చేసుకునేందుకు గాను ఉదయం నుంచి కూడా ఈ హైడ్రా కూల్చివేతలు అయితే చేస్తున్నారు. కూల్చివేతల్లో భాగంగా మొండికొంట చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి అన్ని నిర్మాణాలన్నింటినైతే ప్రజెంట్ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల్లో భాగంగానే ప్రజెంట్ ఉన్నటువంటి అన్ని షెడ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా టెంపుల్కి సంబంధించిన నిర్మాణాలని కావచ్చు, అటన్నిటి కూడా ప్రజెంట్ జేసీబీ సహాయంతో కూల్చివేతలు అయితే చేపట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించిన సిబ్బంది, ఇక్కడే ఉంటున్నటువంటి వ్యక్తులు, వీళ్ళంతా కూడా ప్రజలు ఆందోళన చేపట్టిన పరిస్థితి. కానీ ఎక్కడైనా సరే ఇక గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఎక్కడైనా కబ్జా గురైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగానే ప్రజెంట్ చర్యలు అయితే చేపట్టారు. ఈ మొండికుంట చెరువు, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్, మొండికుంట చెరువుకి సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి స్థలాన్నింటినీ కూడా హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్లో కూడా కబ్జాకు గురి కావడం, వీటన్నింటినీ కూడా దాదాపు 5 ఎకరాల వరకు కూడా ఈ ల్యాండ్ ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా హైడ్రా అధికారులు త్వరలో తెలుపుతారు. కానీ దానికి ముందు ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నాయో ఆ కూల్చివేతలకైతే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఈ షెడ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళి బతకాలి అన్నట్టు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి. మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేస్తే హైడ్రా అధికారులతోటి వాగ్వాదానికి దిగుతూ దానికి సంబంధించి కూల్చొద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ టెంపుల్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కూల్చివేతలు మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ సిబ్బందితో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? అసలు ఎఫ్టీఎల్లో ఉందంటున్నారు, అది ఎఫ్టీఎల్లో లేదు. గుడిలో అసలు మనుషులు రూమ్ లో ఉన్న వాళ్ళని తీయమని చెప్పారు. కానీ ఇప్పుడు మనుషులు రూమ్ లో ఉన్న వాళ్ళని కూడా గులగొట్టేస్తున్నారు. మరి ఎట్లా చేయాలి సార్ దీన్ని? ఇది మొత్తం ల్యాండ్ మొత్తం కూడా ఎఫ్టీఎల్ లేదు సార్. ఇది ఆల్రెడీ 10 acres సార్. తప్పు పడితే ఇక అన్ని చెప్తారు సార్. ఇప్పుడు అవన్నీ లేవు. మా తాతకు 1960 వల్ల పట్టా ఇచ్చారు. నాకు మొటేషన్ కూడా జరిగింది. అన్నీ జరిగినాయి. ఎందుకు ఇంత కక్ష కట్టిరో నా మీద అర్థమవుతలేదు. మళ్ళీ నాకు అదే అర్థమవుతలేదు. ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన రూమ్లు అవి, అందులో మనుషులు ఉంటే బుట్టమని చెప్పారు. ఇప్పుడు మొత్తం ఆ రూమ్లల్లో మొత్తం ఒక 20 మంది ఉంటారు సార్. దాంట్లో మరి వాళ్ళు చిన్న పిల్లలతోటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి నాకు అర్థమవుతలేదు. టైం ఏమంటే టైం ఇస్తలేదు. మా దగ్గర ఎటువంటి టైం లేకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు. లేదు మా ఆల్రెడీ పేపర్స్ తీసుకురండి, మీకు చూపిస్తాను. ఇది 6 acres అని చెప్పి ఆల్రెడీ హెచ్ఎండిఏలో ఫిక్స్ అయిపోయింది. కానీ వీళ్ళు ఒక మ్యాప్ తీసుకొని వచ్చి చూపించి అది ఉందని చెప్తారు. 10 acres లేనే లేదు. ఇది 6 ఎకరాలకు సంబంధించి 6 ఎకరాలే ఉంది, అంతకు మించి అది లేదు. కానీ అది మొత్తం కొట్టేస్తున్నారు. మొత్తం ఏమేమి కూలుస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు గుడికి సంబంధించిన ప్లేసెస్ కూలొచ్చేస్తున్నారు.
ఈ మా పని వాళ్ళు ఉండేది గుడికి సంబంధించినవి కొబ్బరికాయలు అవి ఇవి పువ్వులు అమ్మేవి పేదవాళ్ళు అక్కడ ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్ళకి అని చెప్పి వాళ్ళు అక్కడ పెట్టుకొని అమ్ముకుంటారు సార్. ప్రతి ఒక్కటి డిమాలిష్ చేసేసిండ్రు. ఒకసారి మీరు ముందు మీ దగ్గర మాత్రం ఆధారాలు ప్రూఫ్లు ఉన్నాయి ఉన్నాయి ప్రతి ఒక్కటి అన్న గుడికి సంబంధించి మొత్తానికైతే గుడికి సంబంధించి ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా మేము దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి, మా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అయినా కూడా వీళ్ళు వినకుండా కూల్చివేతలు చేస్తున్నారని చెప్పేసి హైడ్రా అధికారులను అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా ఈ అర్ధనారీశ్వరి టెంపుల్కి ఆనుకున్నటువంటి నిర్మాణాలు కావచ్చు, ఈ మొండికుంట చెరువుకి సంబంధించి FTL పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజెంట్ హైడ్రా అధికారులు అయితే కూలుస్తున్నారు. హైడ్రా అధికారులు ఇప్పటికే దాదాపు 50% పైగా అయితే కూల్చివేతలు చేశారు. మరికొంత టైం పట్టేటట్టుంది పూర్తిగా కూడా ఈ కూల్చివేతలు చేసేందుకు. కానీ షెడ్లు ఏవైతే నిర్మాణం చేశారో అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కావడం, అదేవిధంగా FTLలో ఉన్నటువంటి స్థలాన్నింటి కూడా ఆక్రమించారు కాబట్టి వాటన్నింటిని కూడా కూల్చివేస్తున్నామని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారని చెప్పాలి. ముఖ్యంగా FTL పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి వాటన్నిటి కూడా ప్రజెంట్ స్వాధీనం చేసుకుంటున్నారు హైడ్రా అధికారులు. అనిల్, ప్రస్తుతం టెంపుల్ అలానే టెంపుల్ సరౌండింగ్స్ ఉన్న ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద కూడా హైడ్రా అధికారులు చెప్తారు. మరి అయితే బాధితులు FTLలో లేదు అంటూ కూడా వారు వాపోతున్నారు. మరి డాక్యుమెంట్స్ అసలు హైడ్రా అధికారులకు వాళ్ళు చూపించారా? వారి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటున్నారు కదా, డాక్యుమెంట్స్ హైడ్రా అధికారులకు వారు చూపించారా? మీరు చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చూపెట్టాము. కానీ వాళ్ళు చెప్తున్నది టెంపుల్కి సంబంధించి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, అంటే పక్కనే ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా FTL పరిధిలో ఉన్నాయి, మీ పరిధికి అంటే మీ డాక్యుమెంట్లు చూపించినట్టు లేవని చెప్పేసి అయితే అధికారులు హైడ్రా అధికారులు చెప్తున్నారని చెప్పేసి వీళ్ళైతే టెంపుల్ సిబ్బంది అయితే ఆరోపిస్తున్నారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇటు టెంపుల్కి సంబంధించే కాకుండా పక్కనే ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని, అదేవిధంగా FTL పరిధిలో ఉన్నాయని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు దానిలో భాగంగానే చర్యలు చేపట్టారు, కూల్చివేతలు చేపట్టామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే చూడాలి మరి ఇతని బాధితుడు చెప్తున్న ప్రకారం, అంటే టెంపుల్కి సంబంధించిన సిబ్బంది చెప్తున్న ప్రకారం FTL పరిధిలో లేదు, మాది మాత్రం ఖచ్చితంగా మా ల్యాండ్కి సంబంధించిన పూర్తి ఆధారాలు డాక్యుమెంట్లు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. కానీ హైడ్రా అధికారులు మాత్రం FTL పరిధిలో ఉన్న వాటినే కూలుస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి, ఈ FTL పరిధిలో ఉన్నటువంటి కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కావడంతో వాటన్నిటికి సంబంధించి స్వాధీనం చేసుకునేందుకైతే చర్యలు అయితే చేపట్టారు. మొత్తం దాదాపు 5 నుంచి 10 ఎకరాల వరకు కూడా ఈ ల్యాండ్ ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా మొండికుంట చెరువుకి ఆనుకొని ఉండే ఈ స్థలం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కావడంతో స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. Right, Anil, thanks for the details.